ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, ఈ శుక్రవారం రోజున శుక్రహోర సమయంలో ఈ ఒకే ఒక నంబర్ ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క విధంగా మీరు రాసుకున్నప్పుడు మీకు ఎంత దరిద్రంలో ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా, ఎంత పేదరికంలో ఉన్నా సరే కుబేరులు అవ్వటం ఖాయం. డబ్బు అనేది చేరటం ఆ క్షణం నుంచే ఆరంభమవుతుంది. ఇక ఆ నంబర్ ఏంటి, ఎప్పుడు ఎలా రాసుకోవాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇక మన ఛానల్లో చాలా వరకు వారాహ్యమ్మ మంత్రాలు కానివ్వండి, పూజలు కానివ్వండి, ఏ రోజుకు తిథులకు తగ్గ పరిహారాలు కానివ్వండి, ఏంజల్ నెంబర్స్, అలాగే స్విచ్ వర్డ్స్, ఇలా చాలా రకాలుగా మన ఛానల్లో చెప్పుకుంటూ ఉన్నాం. వాటిలో భాగంగానే ఇది ఫుల్ అండ్ ఫుల్ ఒక దైవీగా మేనిఫెస్టేషన్ అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. ఒక శుక్ర భగవానుడికి సంబంధించిన ఒక అంకెను ఈ శుక్రహోర సమయంలో శుక్రవారం రోజు మనం ఈ విధంగా రాసుకున్నప్పుడు మనకు డబ్బు రావటం అనేది ఆ క్షణం నుంచి ఆరంభమవుతుంది. కాబట్టి ఆ యొక్క నంబర్ అనేది మనం ఇప్పుడు చెప్పబోయే ఈ విధంగా అనేది రాయాలన్నమాట. ఇక ఈరోజు శుక్రవారం కాబట్టి శుక్రహోర సమయాలు 3 సమయాలు ఉంటాయండి. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఆ సమయం అయిపోయింది కాబట్టి మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రం 8 నుంచి 9 వరకు ఈ శుక్రహోర సమయాల్లో చేసుకోవచ్చు. లేదు అంటే శుక్రవారం రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఎప్పుడైనా కూడా ఈ యొక్క మెథడ్ని మీరు చక్కగా ఫాలో అవ్వచ్చు. ఎలాంటి కట్టుబాట్లు లేకుండా ఫాలో అవ్వచ్చు. ఇక మనం పాటించవలసింది, ఇప్పుడు చెప్పబోయే ఈ నంబర్ మీరు నమ్మకంతో మాత్రమే రాసుకోవాల్సి ఉంటుంది. ఏమంటే ఏదైనా సరే మన నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది. ఏదో చేసేసాం పెట్టేసాం అని కాకుండా నమ్మకంగా తప్పకుండా ఏ పుట్టలో ఏ పాముందో ఇది చేస్తే మన జీవితాలు మారుతాయేమో అని ఒక ప్రయత్నంగా ఈ యొక్క నంబర్ అనేది ఈ శుక్రహోర సమయంలో రాసుకోండి. తప్పకుండా రెట్టింపు ఫలితం ఉంటుంది. ఆ శుక్రహోర సమయాలు వచ్చి మర్చిపోయామండి, ఆ సమయంలో మర్చిపోయాం, తర్వాత గుర్తొచ్చింది అనుకున్న వాళ్ళు శుక్రవారం రోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అవ్వచ్చు. ఇక ఏం చేయాలంటే, మన ఎడమ చేతిలో ఉన్న బ్రొటన వేలు కింద స్థానాన్ని శుక్రస్థానం అంటారు. మనందరికీ తెలిసిందే. చాలా వరకు చాలా వీడియోస్లో కూడా చెప్పుకొని ఉన్నాం. ఈ బ్రొటన వేలు కింద స్థానాన్ని శుక్రస్థానం, అందులో 24 కానివ్వండి, మనం 24 అనేది రాసుకుంటూ ఉంటాం. అలాగే చాలా కొన్ని శుక్ర భగవానుడికి సంబంధించిన నంబర్స్ అనేది కూడా మనం అందులో రాసుకుంటూ ఉన్నాం. వాటికి సంబంధించిన ఈ యొక్క శుక్ర భగవానుడికి సంబంధించిన 6 అనే ఒక నంబర్ మనం రాసుకోవాల్సి ఉంది. అది ఎలా రాసుకోవాలంటే ఒక త్రికోణం లాగా వేసుకోవాలన్నమాట. ఒక త్రిభుజం లాగా వేసుకోండి. దాంట్లో 6 అనే నంబర్ వేసుకోవాలి. మనం నార్మల్గా 24 అని రాసుకుంటూ ఉంటాం. ఎలా కాకుండా త్రిభుజం వేసి, అంటే ముక్కోణం లాగా ఉండే సింబల్ వేసుకొని అందులో 6 అనేది రాయాలి. మనకొచ్చి ఈ యొక్క సింబల్ కూడా చాలా పవర్ఫుల్గా మనకు డబ్బుని చేర్చగలిగే ఒక సింబల్గా కూడా చెప్పబడుతుందండి. కాబట్టి ఈ యొక్క త్రిభుజాకారం అనే ఒక ఆకారం అనేది వేసుకొని అందులో 6 అనే నంబర్ వేయండి. ఇది మీ యొక్క చేతిలో, ఎడమ చేతిలో బ్రొటన వేలు కింద స్థానంలో రాసుకోవాలి. నేను స్క్రీన్లో తెలుస్తున్నట్టు పెద్దదిగా రాశాను. మీరు మీకు తెలిసేంతలాగా చిన్నదిగా రాసుకుంటే కూడా సరిపోతుంది. ఇక ఏ యొక్క ఇంక్ అనేది యూజ్ చేయాలంటే గ్రీన్, బ్లూ, రెడ్, 3 కలర్లో ఏదో ఒకటి యూజ్ చేయండి. స్కెచ్ మార్కర్, హైలైటర్, పెన్సిల్, ఏదైనా సరే మీరు ఉపయోగించుకోవచ్చు. మీరు రాసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మీ చేతిలో ఉంటే సరిపోతుందండి. అంతేకాని రోజంతా ఉండాలి అనేది ఏం లేదు. ఉంటే కూడా నో ప్రాబ్లం. తర్వాత చెమట పడో లేదా వాటర్ పడో ఆ యొక్క సింబల్ నంబర్ తుడిపోతే నో ప్రాబ్లం, భయపడాల్సిన అవసరం లేదు. మనం రాసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అనేది మన చేతిలో ఉంటే సరిపోతుంది. కాబట్టి ఈ యొక్క త్రిభుజాకారంలో 6 అనే నంబర్ వేయండి. తప్పకుండా మీకు ధన రాబడి అనేది ఆ క్షణం నుంచే ప్రారంభమవుతుంది. ఇది ఈ యొక్క శుక్రవారం శుక్రహోర సమయంలో మాత్రమే చేస్తే సరిపోతుందండి. తర్వాత మనం
నెక్స్ట్ శుక్రవారం కూడా చేసుకోవచ్చు. అలా చేసుకుంటూ ఉంటే ఎక్కువ శుక్ర అనుగ్రహంతో మనకు సిరి సంపదలు అలాగే సుఖ సంతోషాలు అన్నీ కూడా లభిస్తాయి. మనకు ఏదైనా సరే సుఖభోగాలు ఉండాలంటే శుక్రుడు అనే ఆయన మనకు అనుకూలంగా ఉంటే సరిపోతుందండి. ఆ శుక్ర అనుగ్రహం కోసం మనం ఇలాంటి విషయాలు చేసినప్పుడు తప్పకుండా మనకు ఇంట్లో సిరి సంపదలతో పాటు సుఖ సంతోషాలు తప్పకుండా ఉంటాయి. చాలా సులభమైన ఒక మెథడ్, అందరూ కూడా చేసుకోవచ్చు. చేసుకొని ఆ రోజు నుంచే మీకు డబ్బు ఆరంభమయ్యే ఒక యోగం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్, జై వారాహిమాత.